యాక్టింగ్ సైడ్ రావడం జరిగింది. యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరేమన్నా స్ట్రగుల్స్ పడ్డారా? యాక్టింగ్ సైడ్. అంటే ఎవరన్నా ఎళ్ళినప్పుడు ఏదన్నా అనడం, ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి మళ్ళీ ఏదైనా అనడం, లేకుంటే డబ్బులు పేమెంట్ ఇస్తా అని చెప్పి పేమెంట్ ఇయ్యకుండా ఉండడం, ఇట్లాంటివి బాగా జరుగుతా ఉంటాయి. అట్లాంటివేమన్నా? అంటే అవన్నీ కాదు గానీ, పేమెంట్ షూట్ అయిన తర్వాత ఇస్తామని చెప్తారు గదా! హ్మ్. షూట్ చేసుకున్న తర్వాత పో అమ్మ రేపిస్తాం ఇప్పుడు ఫోన్‌పే పని చేయట్లేదు, లిక్విడ్ ఉన్నది అట్లా ఇట్లా అనేటోళ్ళు. ఇగ కొంచెం సతాయించేటోళ్ళు. రేపిస్తా, ఎల్లుండి ఇస్తా అని ఇగ ఊకే ఫోన్‌లు చేయాల్సొచ్చేది వాళ్ళకి. హ్మ్. నెల, 2 నెలలు గట్ల కొంతమంది ఆపుకుంటారు అంతే. తర్వాత ఇస్తారు. కానీ అట్లా ఆపి కొంచెం ఇబ్బంది పెట్టేది ఓకే. కొంతమంది. హ్మ్. సో, 'రితిక' అంటే హ్మ్. 'రితిక' అని అంటున్నా. 'రితిక' ఆమె నేము. అట్లాగే 'నిర్మల' అంటే రియల్ నేమ్. అంటే మన యూట్యూబ్ ఛానల్ 'ధూమ్‌ధామ్' ఛానల్‌లో 'నిర్మల' అంటే భార్య పేరు 'నిర్మల' కాబట్టి ఆ పేరు. 'రితిక' ఈమె పెట్టుకున్న పేరు. అసలైన పేరు ఇంకొకటుంది. అది మనం అడిగి తెలుసుకుందాం. సో, అసలైన పేరేంది? సాయి ప్రియ. 'సాయి ప్రియ.' సో, 'సాయి ప్రియ' హ్మ్. కాస్త 'రితిక'గా మారింది. 'రితిక'గా ఎందుకు పెట్టుకున్నారు పేరు? సాయి ప్రియ అంటే ఇప్పుడు ఆహ్, చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ గాని, అమ్మ వాళ్ళు గాని అందరూ సాయిగా, సాయిగా. మా అమ్మమ్మ అయితే ఇప్పటికి సాయిగానే అని పిలుత్తది. ఓకే. అయ్యో! ఇది పేరు అబ్బాయి పేరులాగా ఉన్నది గదా! మొత్తం సాయి, సాయి అని అందరూ సాయి అనే పిలిచేటోళ్ళు. హ్మ్. కాలేజ్‌లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ సాయి, సాయి. ఎందుకో కొంచెం చేంజ్ చేసుకోవాలనిపించింది. ఈ సాయిని కాస్త రితిగా చేసుకుందామని రితిక చేసుకున్నాను. ఓకే. సో, హ్మ్. కాస్త 'రితిక' హ్మ్. అయిపోయిందిగ. ఇంటి దగ్గర సాయి ప్రియ. హ్మ్. షూట్‌లా అందరికి 'నిర్మల' రితి ఇక్కడ మొత్తం ఊర్లో రి మొత్తం నిర్మల ఆ! అంటారు. దాని తర్వాత 'రితిక'గా మీరు పెట్టు ఇంకొకటి మా ఇంటి దగ్గర నా వీడియోస్ చూడాలనుకుంటే రితిక అని కొడతలేరట పాపం నిర్ యూట్యూబ్‌ల. సాయి ప్రియ, సాయి ప్రియ అని టైప్ ఏడొస్తదది? చేస్తుర్రట అస్సలు. అరే పొల్లని వీడియోలు కొడితే అత్తలేవు కాదు అనుడు అందరూ మా ఓకే. అత్తమ్మలు గిట్ల. ఓకే. హ్మ్. ఎప్పుడన్నా ఈ లంబడపల్లిలో హ్మ్. ఏదన్నా సంఘటన అంటే బాధ కలిగించింది ఏమన్నా అంటే నడుచుకుంటూ ఎళ్ళేటప్పుడు గాని, ఎవరన్నా ఏమన్నా మాట్లాడడం ఇట్లాంటిదేమన్నా ఇక్కడ షూటింగ్ ఏరియాలో ఏమన్నా ఎప్పుడన్నా ఏమన్నా జరిగిందా? ఏం లేదు మస్తు సపోర్ట్ చేత్తరు. ఓకే. కావాలంటే ఇంకా వాళ్ళు యాక్టింగ్ చేత్తరు మన పక్కన గాని ఎవ్వరు ఇబ్బంది పెట్టరు. అస్సలు ఇబ్బంది పెట్టరు. అస్సలే. సొంత మన పక్కింటోళ్ళు గదా! ఉన్నట్టే ఉంటారు. "చెల్లా అన్నం తిన్నావా? ఓకే. ఏం కూర వండిర్రు?" ఇట్లనే మాట్లాడతారు. "ఎప్పుడొచ్చినావు చెల్లా మంచిగున్నావా?" ఓకే. అందరూ మంచిగా పిలుత్తారు. అయితే నేను మీ గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. సో, హ్మ్. ఏంటంటే ఇప్పటికి మీరు హాస్టల్‌లో ఉంటారంట మీరు. హ్మ్. హాస్టల్‌లో ఉండి షూట్స్ అన్నీ మీరు చేస్తున్నారు. సో, మరి ఇంటికెప్పుడెళ్తారు మీరు? కష్టం ఇంటికి. ఇంటికెళ్ళడం కష్టం. మా మమ్మీ ఫోన్ చేత్తది. "రావచ్చు కదరా! నిన్ను చూడక బాగా రోజులైతాంది. ఒక్కరోజు రా" అంటే నెలల లాస్ట్‌కి ఒక్కరోజేమో పోయొత్తా. ఓకే. బాధ అనిపిత్తది. కాదు ఇప్పుడు నువ్వు ఎన్నో ఎదుర్కోవచ్చు నాకు తెలిసి. హ్మ్. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు చిన్నప్పటి నుంచి 1 ఇయర్ ఉన్నప్పుడే డ్యాడీ లేడు. సో, హ్మ్. అప్పటినుంచి అమ్మ ఎన్నో సంఘటనలను ఎదుర్కొని ఉంటది. హ్మ్. మీరు గూడా ఎన్నో ఎదుర్కొని ఉంటారు. అంటే తండ్రి లేడురా అది ఇది మాట్లాడతారు గదా! చాలామంది. హ్మ్. ఇట్లాంటియేమన్నా ఎదుర్కొన్నారా? ఎట్లుంటది ఆ ఫీలింగు? అయితే ఇగ డాడీ లేడు గదా! అయ్యలేని దానికి అవి అవసరమా? ఎందుకు జేసుకోవాలే? దాన్నెవడు జేసుకుంటడు? నీ బిడ్డకు నువ్వు బుద్ధి చెప్పుకోవా? అని మమ్మీని బాగా మాట్లాడేదట ఇంటికాడ. అట్లనే చిన్నప్పటి నుంచి మమ్మీ కూలి పనికి పోయింది. ఒక్కరోజు గూడా నా దగ్గర ఉండేది గాదు. నేనప్పుడు చిన్నప్పుడు మమ్మీ లేదా అని అమ్మమ్మని చాలా సార్లు అడిగేది. ఆమె ఒక్క దగ్గర ఉండకపోయేది గాదు. ఏదో పనికి పోతూనే ఉండేది. నా హ్మ్. దగ్గర చాలా తక్కువ టైం. హాస్టల్‌లా వంట చేసి పెట్టేది మమ్మీ చిన్నప్పుడు. హ్మ్. అప్పటినుంచి ఇప్పటిదాకా మేము సరిగ్గా కలిసి ఉన్నదే లేదు పాపం. ఓకే. సో, అంటే ఇప్పుడు అమ్మకేమన్నా హెల్త్ బాలేకుంటే ఎవరు చూసుకుంటారు? అమ్మమ్మ ఉన్నది. ఓకే. అమ్మమ్మోళ్ళ ఇంట్లోనే ఉంటాం మేము. ఓకే. సో, హ్మ్. మామయ్యలు ఎవరైనా ఉన్నారా? సో, మీకెక్కువ సపోర్ట్ జేసేదెవరు? అమ్మమ్మ. అమ్మమ్మ. హ్మ్. ఇప్పుడు అమ్మమ్మ లేకుంటే ఒకవేళ? అమ్మమ్మ లేకపోతే మా మమ్మీకి నాకు లైఫే లేదు. ఓకే. చాలా సార్లు అనిపిచ్చేది. డాడీ ఉంటే బావుండు. డాడీ మాతో ఉంటే బావుండు. ఉన్నాడు. కానీ మాతోని లేడు. కానీ ఎప్పుడన్నా కనిపించిండా మీ డ్యాడీ? కానీ కష్టం. నాన్న లేకుండా. అంటే ఒక మొగ దిక్కులేని బతుకు వేస్ట్. ఎవరిదైనా ఉండాలే ఖచ్చితంగా. అన్నో, తమ్ముడో, డాడో ఎవరొకరు ఖచ్చితంగా ఉండాలే. లేకపోతే ఊళ్ళో వాళ్ళ మాటలు అబ్బాయిలు గాని ఎవరైనా మాటలు అంటూనే ఉంటారు. హ్మ్. అవన్నీ పట్టించుకోవద్దు. అయితే ఇప్పుడు మీరు తప్పుగా అనుకోవద్దు. నేనొక విషయం అడుగుతా. హ్మ్. ఇప్పుడు అమ్మమ్మ మీకు దిక్కు. మీకు, హ్మ్. అమ్మకి.
సో అమ్మమ్మ ఒకవేళ ఒకవేళ లేదనుకో, సో మీరు అమ్మనే. ఒకవేళ అమ్మ ఉంది, అమ్మ లేదనుకో, ఇంకా రితిక్ ఒక్క ఆమెనేనా ఇక సింగిలా? రితికకి ఎవరు దిక్కులేరు? ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నా? ఒకరు ఉన్నారు. ఓకే. అంటే వరుసకు మామయ్య అవుతాడు, రాజారాముని మా సొంత మామయ్యనే, ఆయన ఒక్కడు పట్టించుకుంటాడు కొంచెం. సో ఆయన ఒక్కనే సపోర్ట్ అంతే. కానీ అంటే మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఒక అమ్మాయి ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఇంత పేరు తీసుకో అంటే ఎట్లాగనో ఆమె కష్టపడి ఆమె కాళ్ళపైన ఆమె నిలబడి చేసుకుంటుంది కాబట్టి అందరు సపోర్ట్ కూడా చేయాలి ఇట్లాంటి వాళ్ళకు. అంటే ఎందుకంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ చేయడం కూడా చాలా కష్టం, ఇంత వాయిస్ రావడం చాలా కష్టం, ఇట్లా కొట్లాడడం చాలా కష్టం, అందరికీ ఉండవు. సో ఆ టాలెంట్ మీకు ఇచ్చిండు దేవుడు. సో ఇట్లా మీరు ఇంకెన్నో షూట్లు చేయాలని చెప్పేసి నేను నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సో ఎప్పుడన్నా డాడీ లేడు, ఎప్పుడన్నా ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చిన రోజులు ఉన్నాయా? చాలా ఏడ్చిన. ఓకే. రీసెంట్ గానే నేను ఇంటి దగ్గర భూమి తీసుకొని ఇల్లు కడుతున్నా. చాలా మనీ అవసరం ఉంటది కదా, మమ్మీ నేను ఇద్దరం కష్టపడిన డబ్బులు సరిపోతలేదు ఇల్లు కట్టుకోవడానికి. మా డాడీ ఉంటే మాకు ఏదైనా సలహా ఇచ్చు కావచ్చు, మా డాడీ అన్నే ముందుండి చేయొచ్చు. మా మమ్మీ కొన్నిసార్లు ఆ ఇల్లు పని చేసుకునేటప్పుడు నాకు ఇది తెలుస్తలేదు బిడ్డ, ఇది ఎట్లా చేసుడు, మట్టి పోయించడానికి వచ్చిర్రు అట్లా ఇట్లా అని మా మమ్మీ బాధపడితే మస్తు ఏడుపు వచ్చేది. మాకు మా డాడీ ఉంటే అన్ని మా డాడీ చూసుకున్నాడు కదా, ఇలాంటి పరిస్థితి మాకు రాకపోతుండే, పాప మా మమ్మీ కష్టపడుతుంది అని బాగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు సొంతంగా మీరు కష్టపడి మీ కష్టంతో ఇల్లు కట్టుకుంటున్నారు. ఓకే. ఎక్కడ? మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే, అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే కొనుక్కున్నా భూమి, ఓకే. ఓకే. అక్కడే కట్టుకుంటున్నా. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నాన్న ఉన్నాడు కదా, నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు, కానీ మీరు పుట్టినందుకు వాళ్ళ ఆస్తిలో నుంచి కొంచెమన్నా మీకు వస్తుంది కదా, ఏమైనా వచ్చిందా? ఏమేడు అసలు పట్టించుకోవట్లే. చిన్నప్పుడు కొంచెం పట్టించుకునేది, దసరా డ్రెస్ కానీ అట్లా వచ్చేది. ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది అసలు నేను ఎవరో అన్నట్టు ఉంటుండు, పట్టించుకోవట్లే. నంబర్ ఉందా మీ దగ్గర మీ నాన్న? ఒకసారి కాల్ చేద్దామా? కాల్ చేస్తే వాళ్ళ కూతుర్లు ఎత్తి డాడీ లేడు అని చెప్తారు, ఇయ్యరు. మాట్లాడదామని ఎన్నిసార్లు అనిపించిన ఇయ్యరు ఫోన్, డాడీ లేరు అని చెప్తారు. ఎవరు లిఫ్ట్ చేస్తారు? వాళ్ళ కూతుర్లు ఉంటారు కదా, చెల్లెళ్ళు. ఓకే. డాడీ లేడక్క అని చెప్తారు. నీతో మాట్లాడతారా వాళ్ళు? ఏదో మాట్లాడతారు అంతే. ఓకే. కాదు, ఒకసారి నేను ఎందుకో మీ డాడీకి కాల్ చేయాలనుకుంటున్నా, ఒకసారి కాల్ చేద్దాం, నంబర్ ఇవి జస్ట్ నేను మాట్లాడతా, అక్కడ నుంచి ఏం రియాక్షన్ వస్తుందో చూద్దాం. ఓకేనా? ఒకసారి నంబర్ ఇవ్వు మీ డాడీ. సరే. సో ఒకసారి మీ డాడీ నెంబర్ తీసుకుందాము, ఒకసారి డాడీకి కాల్ చేద్దాం. నంబర్ ఇవ్వండి. 954 22 900. ఓకే. పేరు? రాజబాబు. రాజ్బాబు. లిఫ్ట్ చేస్తాడా? చేస్తారు. హలో. 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 నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి ఎవరు? సార్ రాజ్బాబు గారా మాట్లాడేది? సార్ నా పేరు శివ చౌదరి అండి, నేను యూట్యూబ్ ఛానల్ యాంకర్ని, శివ స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. సో నేను రితికని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. సాయి ప్రియ గారిని నేను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో అంటే మీ డాడీ గురించి చెప్పండి అంటే ఆమె ఏడుస్తుంది. సో మీరు మాట్లాడట్లే అంట కదా చాలా, ఒక 4 years నుంచి. ఒక్కసారి మాట్లాడండి, అంటే నేను మాట్లాడిపిస్తాను, నేను మాట తీసుకున్నా. ఒకసారి మీ అమ్మాయితో మీరు ఒకసారి మాట్లాడతారా? హలో. ఎందుకోసం నాకు అర్థం కాలే. లేదు, అంటే నేను మీ డాడీ గురించి మీరు ఏమైనా చెప్తారా అని అంటే మా డాడీ లేడు, సో ఇట్లా మాట్లాడుతుండే, సో ఇప్పుడు మాట్లాడట్లే, అదొకటి లోటు ఉంది నాకు అన్నది. సో మా ఇంటర్వ్యూలో మేము మాట్లాడిపిస్తామని చెప్పేసి మాట తీసుకున్నా. ఒకసారి మీరు మాట్లాడండి మీ అమ్మాయితో, ఆమె ఏం మాట్లాడుతుందో కొంచెం వినండి. ఒకసారి మాట్లాడండి. హలో. హలో డాడీ.
మంచిగా ఉన్నావా? మేము మంచిగానే ఉన్నాం రా. మీరు మంచిగానే ఉన్నాం. ఏమైనా ఎందుకు ఎడతాను మరి? ఏం లేదు డాడీ, నువ్వు పక్కన ఉంటే మంచిగా ఉన్నా అనిపిస్తుంది. నేను వేరే కాడున్నా కరీంనగర్లో. ఫోన్ చేస్తే మాట్లాడకు. మాట్లాడతలేవు కదా. ఎప్పుడు ఫోన్ ఎప్పుడు చేస్తాను? నేను చేసినప్పుడు చెల్లెళ్ళు ఎత్తుతారు, మాట్లాడు సరిగ్గా. చెల్లెళ్ళ దగ్గరనే ఉంటది చెల్లి, నా దగ్గర ఇది ఒకటే చెల్లె అందరికి. మంచిగా ఉన్నారు కదా. మంచిగానే ఉన్నాం రా. ఏడు వరకు ఎందుకు ఎడతాను? మాట్లాడు డాడీ నాతోటి. నేను ఎందుకు మాట్లాడుతున్నాను మరి? ఈ మధ్యలో బాగా మంది లేక షుగర్ ఎక్కువ అటు ఇటు అయ్యి నేను ఎటు పోతలేను, రొట్టి కూడా తగ్గపోతలేను. ఇల్లు కట్టుకుంటాను కదా, అన్ని పనులు మా అమ్మే వేసుకుంటాను కదా, అనిపిస్తుంది నువ్వు ఉంటే మంచిగా ఉంటాను. అట్లేం లేదు, నేను ఏడున్నా ఉన్నట్టే. నేను నీకు ఎన్నడో చెప్తే కదా, నువ్వు బాధపడకూడదు బిడ్డ. నేను మనకు అట్లా గొడవలు అయ్యి విడిపోయినా కానీ మనం విడిపోయినా మనం అది కలిసి ఉన్నట్టేనా? ఇప్పుడు ఏడు. ఒకసారి నేను మాట్లాడతా. హలో హలో సార్. సో నా వీడియో చూస్తే మీరు గుర్తుపడతారు. అంటే తను నేను డాడీ గురించి అడగగానే తను ఏడ్ చేసింది. సో ఒకసారి మాట్లాడదామని మాట్లాడిపించిన. ఏమన్నా తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి, ఓకేనా? లేదు లేదు, మీరు చాలా మంచి పని చేసింది. అదే అంటే నాకు ఫోన్ నంబర్ పాతగా ఉన్నాయి, సాయిప్రియ అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా పెట్టిండ్రు మళ్ళీ చెల్లెళ్ళు. ఓకే ఓకే. అయితే నేను నా నంబర్తో చేసిన మళ్ళీ తను కాల్ చేస్తే లిఫ్ట్ చేయండి, ఎందుకంటే పాపం అనిపించింది నాకు. అందుకే ఒకసారి మాట్లాడిపిద్దామని చేసిన. కొంచెం చూడండి పాపం. అంటే మీకు ఎవరున్నారంటే మా అమ్మనే ఉన్నారు. మా అమ్మమ్మ చనిపోతే మా అమ్మ నేనే ఉంటాం, మా అమ్మ చనిపోతే నేను ఒక్క ఆమెనే అని చెప్పేసి ఏడుస్తూనే ఉంది. పాపం అనిపించింది. లేదు లేదు, నేను అప్పుడప్పుడు పోయేది కానీ ఈ మధ్యలో కొంచెం పానం మంచిగా షుగర్ ఎక్కువ నాకు. చేతులు కాలు బాగా నొచ్చుడు ఇట్లా నేను ఎటు తిరుగుతలేను. ఇంకా పోయేది అక్కడికి ఒంటరికి ఒక్కరినే పోయి చూసి వచ్చేది. ఓకే, కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసినందుకు. కొంచెం చూడండి పాపం. నా త్రూ అన్న ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే అంటే ఒక తండ్రిని కూతుర్ని కలిపినట్టు నేను ఫీల్ అవుతా. కొంచెం చూడండి, ఆమెతో మాట్లాడండి, ఓకేనా? మాట్లాడితే నేను ఊరికే మాట్లాడతా, కాకపోతే ఈ మధ్యలో నాకు ఫోన్ రాలే మరి. అదే అదే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీకే థ్యాంక్ యూ. ఎందుకంటే కల్పించినందుకు అసలు నాకే బాగా అనిపిస్తుంది. నాకు ఫోన్ వస్తే చిన్నమైనా పెద్ద తెచ్చిస్తారు, అక్క ఫోన్ చేసింది అని. మధ్యలో నాకు ఫోన్ రాలే. ఓకే 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 ఎందుకన్నా పోయినప్పటికి ఇట్లా ఫోన్ చేయవచ్చు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే. హ్యాపీయా? మస్తు రోజుల తర్వాత వాయిస్ నువ్వు ఫోన్ చేయట్లే అని అంటుండు కదా. నువ్వు ఫోన్ చేయట్లేదు. నా కాల్ లిస్ట్ చూడండి ఒకసారి. మా మొన్న స్లాబ్ పడే రోజు మేకన్ పోతారు కదా, ఫోన్ చేసిన మా చిన్న చెల్లె లిఫ్ట్ చేసి, అక్క మేము డాడీ దగ్గర లేము, మేము వేరే కాడున్నాం. డాడీ తోటి ఎట్లా మాట్లాడాలరా అంటే, ఏమో అక్క సెల్లు లేదన్నది. సరే పక్కింటోళ్ళ నెంబర్ అని ఇరా, నేను డాడీ తోటి మాట్లాడుతా అంటే, ఎవరు ఇయ్యరక్క సెల్లు అన్నది తెలుసా. మొత్తానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో నీ ఫీలింగ్ ఎట్లుంది మీ నాన్నతో మాట్లాడితే? చాలా రోజుల తర్వాత గొంతు విన్నా కదా, మాతోటే ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే మీ డాడీ నేను ఫోన్ చేసినప్పుడు హలో ఎవరు 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 అన్నప్పుడు నేను కట్ చేస్తాడు అనుకున్నా. కానీ కట్ చేయకుండా మాట్లాడుతున్నా అంటే ఆయనకు కూడా ఇష్టమే ఉంది, అంటే మీతోటి మాట్లాడాలి అది ఇది అని చెప్పి. కానీ ఆయన ఒకటి మాట్లాడడం జరిగింది, అంటే నాకు అసలు కాలేజ్ చేయట్లేదు ఆమె అని చెప్పేసి చెప్పిండు. అది నిజమా కాదా మరి? నేను కాల్ చేస్తా కానీ ఫోన్ మా డాడీ దగ్గర ఉన్నది. ఓకే. మా చెల్లెల దగ్గర ఉంటది. అక్క డాడీ డ్యూటీ పోయిండు లేడు. అక్క లేం, మేము ఇంటికాడ వేరే కాడ ఉన్నాం, డాడీ లేడు ఇట్లనే చెప్తారు. కానీ డాడీకి అసలు నేను కరెక్ట్ ఒక్కరోజు మాట్లాడింది లేదు డాడీతో. ఓకే. ఇయ్యరు ఫోన్. సో మళ్ళీ మీ డాడీకి ఎప్పుడు కాల్ చేస్తాం మరి? రేపు పొద్దునే చెయ్యాలి కూడా, ఎందుకంటే నాకు ఆయన కావాలని మాట్లాడలేడు అన్నట్టు అయితే నాకు ఏమనిపించలేదు. అంటే మనం మాట్లాడంగానే నేను మళ్ళీ కాల్ కట్ చేసినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటే, సో మీ డాడీ కూడా అనడం జరిగింది, నేను థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నా, అమ్మాయి మాట్లాడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అనడం జరిగింది మీ నాన్న.
సో నేనైతే ఒక తండ్రిని ఒక కూతుర్ని కలిపినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా మా శివ స్టూడియోస్ తరపున. అంటే మా అత్తమ్మలు చెప్తారు మీ డాడీకి నువ్వు అంటే ఇష్టమేనే కానీ మీ చిన్నమ్మ వల్ల నీకు దూరం ఉంది, మీ డాడీ మంచోడేనే నువ్వు అంటే మీ డాడీకి ఇష్టమే కానీ ఇక మీ చిన్నమ్మ చేయంగానే నీకు దూరంగా ఉంటాడు అని అంటారు. ఓకే. అంతేగాని మాట్లాడాడు సరిగ్గా. చిన్నప్పుడు బాగా మాట్లాడేది కానీ ఇప్పుడు తగ్గిపోయింది బాగా. ఓకే. సో అంటే నాకు తెలిసి పక్క మీ డాడీ ఈ వీడియో చూస్తాడు. సో మీ డాడీకి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? కలుస్తావా ఈ మధ్యలో ఎప్పుడన్నా? ఇల్లు అయిపోయినాక ఇంట్లోకి పోతాం కదా, ఓకే. అప్పుడు డాడీని రమ్మంట. సో ఇప్పుడు ఇల్లు అవ్వడానికి ఇంకెన్ని డేస్? ఒక 2 months పడుతుంది. 2 months వరకు ఇప్పుడు మీ నాన్నతో మాట్లాడకుండా ఇప్పుడు రేపు మాట్లాడు, ఒకసారి కలువు, ఒక 4-5 సార్లు కలువు, దాని తర్వాత అప్పుడు రమ్మని చెప్పు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 4 years నుంచి మీ నాన్న నీతో మాట్లాడలే అని అన్నావు. సో ఇప్పుడు మాట్లాడిపించిన సో హ్యాపీ కదా? చాలా. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏం లేదు, జస్ట్ నా వరకు నేను చేసిన. సో నెక్స్ట్ నువ్వు నీ ప్రాసెస్ నువ్వు కంటిన్యూ చేయాలి. అంటే మీ డాడీతో ఎట్లా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి. మీ డాడీ నువ్వు ఇట్లా వీడియోస్ చేస్తున్నావు మీ డాడీకి తెలుసా? తెలుసా? ఎప్పుడన్నా మాట్లాడడం జరిగిందా వీడియోస్ గురించి మీ నాన్న? మా డాడీ కాదు కానీ మా డాడీ వాళ్ళ తమ్ముడు. ఓకే. మనకి ఇవి అవసరమా, నేను అమ్మతో మాట్లాడతా అని ఒకరోజు బెదిరించిండు నన్ను, అవసరం లేదని. ఓకే. నేను వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఆ ఒక్క రోజు బెదిరించిండు. ఇంతవరకు నాతో మా బాబాయ్ కూడా మాట్లాడలేదు. ఓకే. చాలా క్లోజ్గా ఉండేది, మంచిగా చూసుకునేది నన్ను. మా డాడీ సరిగ్గా నా దగ్గరికి రాకపోయేది కానీ నేను హాస్టల్ ఉంటే మా బాబాయ్ సండే వచ్చి నన్ను చూసిపోయేది. నేను ఎప్పుడైతే ఈ ఫీల్డ్కి వచ్చినో అప్పటి నుంచి మా బాబాయ్ కూడా నాతో మాట్లాడతలేడు. ఓకే. నేను మీ డాడీకి ఎందుకు కాల్ చేయాల్సి వచ్చిందంటే మీ డాడీకి కూడా నేను చెప్పడం జరిగింది. అంటే ఎవరు మీకు ఉన్నారు అని అంటే మా అమ్మమ్మనే మొత్తం చూసుకుంటుంది, మా అమ్మమ్మ లేకుంటే మీ అమ్మ లేకుంటే నువ్వు సింగిల్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది కదా. సో ఇప్పుడు నువ్వు మీ నాన్న నువ్వు కలుపుకుంటే నీకు మీ నాన్న దిక్కు అవుతాడు. సో మీ నాన్నతో నువ్వు ఉండాలి. ఇంకోటి మీ నాన్న అంటున్నాడు నా హెల్త్ కూడా బాగాలేదు అని అంటే మీ నాన్న హెల్త్ కూడా నువ్వు చూసుకోవాలి. అంటే ఇప్పుడు తండ్రి లేనిదే మనం రాలేం కదా. సో అట్లా ఆయన హెల్త్ కూడా నువ్వు చూసుకోవాలంటే పెద్ద ఏజ్ ఆయన ఏం చెప్తుండు అంటే నాకు కూడా బాగాలేదు హెల్త్ అది అని చెప్పేసి మీ నాన్నని కూడా నువ్వు మంచిగా చూసుకోవాలి. సో మీ అమ్మకి ఏమని చెప్తావు ఇప్పుడు? ఫోన్లా ఇంతకుముందే ఫోన్ చేసింది కదా మీ అమ్మ, ఏమని చెప్తావు? మీ అమ్మ ఎట్లా ఫీల్ అంటే మా మమ్మీ అడుగుతుంది ఎప్పుడన్నా డాడీ ఎప్పుడన్నా ఫోన్ చేస్తాడా మాట్లాడతాడా అని నాకు ఫోన్లు అడుగుతా. నేను సరిగ్గా ఇంటికి పోను కదా. ఓకే. మీ డాడీ ఎప్పుడన్నా ఫోన్ చేసిండా అని అడుగుతుంది. ఓకే. అప్పుడప్పుడు చేసిండు అని చెప్తా, అప్పుడప్పుడు చేయలేదు మమ్మీ అని చెప్తా. అయ్యో మీ చెల్లెలు లెక్క నేను చేసి అడగకపోయినావు మంచిగా ఉన్నాడు అట్నా అని అంటది. ఓకే. సో నీ డ్రీమ్ ఏంది అసలు? అంటే వాళ్ళు ఇంతవరకు ఒక్క దగ్గర ఉండి కనీసం ఒక ఫోటో కూడా లేదు మా ముగ్గురిది. ఇల్లు అత్తడు కదా ఇంట్లోకి పోయే రోజు, అప్పుడు వాళ్ళిద్దరిని కలపాలని ఉన్నది. ఓకే. కానీ కలుస్తారంటవా? అంటే నాకు ఒక క్వశ్చన్ ఉండే, ఇప్పుడు ఇన్ని డేస్ నుంచి నువ్వు చిన్నప్పుడు మీ నాన్న వెళ్ళిపోయిండు, ఇన్ని డేస్ నుంచి మీ అమ్మాయి ఎందుకు వదిలేసింది అసలు? ఎందుకంటే నేను పుట్టినాక వేరే ఆమెను తీసుకొచ్చుకున్నాడట మా పిన్నిని. అయినా కూడా 2 భార్యలు ఉంటే బతకట్లేదా అని మా మమ్మీ ఆమెకి పాప పుట్టేంత వరకు ఆమె దగ్గరే ఉన్నదట. 3 కలిసి ఉన్నారట. మా డాడీకి బాగా తాగేది మా డాడీ. మమ్మీని కొట్టుడు తిట్టుడు, ఇక రౌడీ షీటర్స్ వాళ్ళని తీసుకొచ్చి కూడా చాలాసార్లు కొట్టిద్దామని ప్లాన్ చేసిందంట, మమ్మీని చంపేద్దామని. ఒకరోజు మా మమ్మీని నువ్వు వెళ్ళిపోవా అనంట మా మమ్మీ హెయిర్ మొత్తం సైకిల్ కట్టేసి లాక్కొని వెళ్ళిందట ఒకరోజు. అయినా కూడా మమ్మీ నా భర్తే కదా అని భరించిందట. ఇంకొక రోజు బాగా తాగొచ్చి కత్తి పట్టుకొని ఊరంతా గెదిమిండట, మమ్మీని ఉరికిచ్చి కొట్టిండట. ఒకరింట్లో ఎడ్ల కొట్టంలో దాక్కొని తెల్లారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందట. అప్పటి నుంచి ఇక నా బిడ్డ కోసం నేను బతకాలి, ఆడికి పోతే నన్ను ఎట్లా చంపుతాడు అని అప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా నన్ను చూస్తున్నారు. ఓకే. కానీ నేను ఈ క్వశ్చన్ నిన్ను పక్క అడగాలనుకుంటున్నా, అంటే మీరు ఏమనుకున్నా సరే. సో ఇప్పుడు మీ అమ్మకి ఎవరు లేరు అన్నావు, ఓకేనా? సో నువ్వు ఇప్పుడు నాకు తెలిసి నీ సంపాదన ఒక 80,000 ఒక 70,000 ఉండొచ్చు నాకు తెలిసి, అవునా? అంటే మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం ఇంత ముందుకు, ఒక 3,000 పర్ డే అంటే 25 రోజులు చేస్తే పక్క 70,000 పైనే వస్తుంది, అవునా? సో అంతగానం కాకుండా ఒక 50,000 వరకు సంపాదించుకొని సో అమ్మకు తోడుగుండొచ్చు కదా నువ్వు. అంటే నేను ఏమంటున్నా అంటే బంధాలు ఇంపార్టెంట్. సో అమ్మ అక్కడ, నువ్వు ఇక్కడ హాస్టల్లో, అంటే ఇప్పుడు మీ నాన్నకి ఎంత దూరం ఉంటున్నావు మీ అమ్మకు కూడా అంతే దూరం ఉంటున్నావు కదా నువ్వు. సో ఇది తప్పు అనిపించట్లేదా నీకు? తప్పంటే ఇంటికాడ పరిస్థితులు బాగాలేవు కదా, సొంతంగా మాకు ఇల్లు లేదు. మా మామయ్య అప్పుడప్పుడు మీ ఇల్లు ఇక్కడ కాదు
మీ గడ్డిగానిపల్లి వెళ్ళిపోవాలి అని ఇంట్లో ఉండని ఇచ్చేటోడు కాదన్నట్టు. ఓకే. చిన్నప్పటి నుంచి ఆయన కోపం వచ్చిన ప్రతిసారి తాగొచ్చిన ప్రతిసారి మీరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అని అనేటోడు. అమ్మమ్మ కోపం వచ్చినా అప్పుడప్పుడు తిడుతుంది, మీది ఈడ కాదు మీరు మాకేం చెప్పకూడదు. మమ్మీకి చిన్నప్పటి నుంచి ఒక ఆశ, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మనకు సొంతంగా ఇల్లు ఉండాలి, ఇల్లు ఉంటే ఎవ్వరు మనల్ని ఏమనరు అని చాలాసార్లు ఏడ్చేది. ఓకే. అందుకనే మమ్మీకి దూరంగా ఉన్నా కూడా కష్టపడి ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకుండా షూట్లు వేసుకొని ఇల్లు కడుతున్నా. ఓకే. ఆ తర్వాత అమ్మతోటి ఉండొచ్చు కదా. ఓకే. ఒక గిఫ్ట్, చిన్న గిఫ్ట్ మమ్మీకి. సో నీ డ్రీమ్ ఏంది అసలు, ఏమవ్వాలనుకుంటున్నావు? ఏమవ్వాలంటే ఇక మూవీస్ లో చిన్న రోల్స్ అయినా, హీరోయిన్స్ అంటే నాకు ఎట్లా రావు, నాకు సినిమాలో చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నది. ఓకే. నన్ను నేను చూసుకోవాలి సినిమా థియేటర్ పోయి. కానీ మీకు ఒక పెద్ద షో నుంచి మీకు కాల్ వస్తే మీరు వెళ్ళలేరంటే ఎందుకు? జబర్దస్త్. అవును, నేను వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళలేదు? నాకు సపోర్ట్ ఎవరు లేరు. హైదరాబాద్ నాకు అంత కొత్త, నాకు తెలియదు ఎటు ఎవరు పోవాలి. సపోర్ట్ లేకుండానే హాస్టల్ ఉన్నప్పుడు. సో హాస్టల్ లైఫ్ నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. ఓకే. 5th నుంచి ఇంటర్ వరకు నాకు హాస్టల్ లైఫ్ మొత్తం. అట్లా నేను కరీంనగర్ లో హాస్టల్ ఉంటున్నా. నాకు అన్నయ్యో తమ్ముడో డాడీ సపోర్ట్ ఎవరిదన్నా ఒక సపోర్ట్ ఉన్నా నేను వెళ్ళేదాన్ని. నాకు ముందు వెనుక ఎవరు లేరు కాబట్టి నాకు భయం అయింది, నేను పోలేదు. ఓకే. సో ఒక మహిళగా నువ్వు ఇంత దూరం వచ్చినందుకు నిన్ను అభినందిస్తూ, సో ఫైనల్గా అంటే మా వ్యూవర్స్కి కానీ నీ ఫ్యాన్స్కి కానీ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఒక్కటి, రీసెంట్గా ఒక ప్రాంక్ వీడియో చేసిన, అది ఎట్లా తీసుకుంటారో అనుకున్నా, కొంచెం బ్యాడ్గానే తీసుకున్నారు. నేను కావాలని చేయలేదు, జస్ట్ షూట్ పర్పస్లోనే చేసిన, కానీ అది రాంగ్ వేలు వెళ్ళింది. ఇంకొకసారి అట్లాంటి మిస్టేక్ చేసుకోను, నాకున్న పేరుని ఖరాబ్ చేసుకోను అంతే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లాగే ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని చెప్పేసి మా శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.